జగ్గారెడ్డి జగ్గారెడ్డి 4 నెలల తర్వాత గాంధీ భవన్ వచ్చిందంటే అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు నేను పోటీ చేయకపోతే రాష్ట్రం కొట్టుకుపోయేది లేదు, మా సంగారెడ్డి పబ్లిక్ పోయేది లేదు. అది సమస్య నా వైపు, నా ఎమ్మెల్యే పంచాయతీ. మీ గాంధీ భవన్లో అవును. నేనేమన్నంటే సంగారెడ్డికి నిర్మల్ అందుబాటులో ఇప్పటి నుంచి ఉంటుంది, ఇంతమూలు ఉన్నది ఇప్పటి నుంచి ఉంటుంది. 3 సార్లు నేను ఎమ్మెల్యేగా చేసిన, 3 సార్లు చేసిన, ఒక కౌన్సిలర్గా చేసిన, ఒక చైర్మన్గా చేసిన. సంగారెడ్డి ప్రజలు ఒక కౌన్సిలర్గా, ఒక మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా అనేక అవకాశాలు సంగారెడ్డి ప్రజలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసి పడేసిన. ప్రస్తుతానికి నిర్మల ఒక డిసిషన్ తీసుకున్నా, ఆమెనే ఈ 3 ఏళ్ళు ఉన్నది ఇంకా, అయినా డిసిషన్ ఎందుకు తీసుకున్నా అంటే ఒక ప్రజల క్లారిటీ ఉంటుంది. ఈ 3 ఏళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఉన్నది, ఆమెను అప్రోచ్ అవుతారు, పనులు చేసి పెడుతుంటుంది, పనులు నడుస్తుంటాయి. ఇక నువ్వే అని కొంత ఆమె చెప్పడం జరిగింది. అంతే. ఇక రాజకీయాలు ఏందా అనేది అన్నీ అప్పుడు ఎట్లా చెప్తాం చెప్పు. మొత్తం మీద అయితే ఆమె క్యాండిడేట్ ఎమ్మెల్యే నెక్స్ట్ మా సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిర్మల, అలా నో డౌట్. ఇది అయిపోయింది. నాకు నచ్చింది నారాజే. రాజకీయమైన నారాజులలో నారాజు అనేది రాజకీయ పదం నాకు నచ్చదు. మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, రాజకీయాల్లో నారాజు అనే పదం నాకు నచ్చదు. నారాజు అయ్యేంత వీక్ లీడర్ని కాదు నేను. ఇప్పుడు సంగారెడ్డి నాకు కౌన్సిలరు ఇచ్చిర్రు, ఒక మున్సిపల్ చైర్మన్గా ఇచ్చిర్రు, ఒక చట్టసభల్లో అవకాశం ఇచ్చిర్రు. అంతే. దానికి నాకు అవకాశం